99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి నిర్ణయించిన కలెక్టర్ గారికి అదే మాదిరిగా వేదిక మీద ఉన్నటువంటి నారాయణపేట ప్రణాళికలో భాగంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఒక బాధ్యతగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. నేను అనుకుంటా నారాయణపేట జిల్లాకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ కూర్చున్నది కాబట్టి నేను కలెక్టర్ గారితో ఒక మాట తెలియజేస్తున్నా. ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా. ఈరోజు ఈ జిల్లా వలసల జిల్లాగా పేరున్న జిల్లా. ఆ వలసల జిల్లాని పంట పొలాలతో కృష్ణమ్మ నీళ్లను తీసుకొచ్చి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేయాలనే ఒక సంకల్పంతో ప్రియతమ ముఖ్యమంత్రి గారు దాదాపు 5,000 కోట్ల రూపాయలు మగ్దల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఇచ్చి ఇవ్వడమే కాకుండా ఈ ప్రాంత రైతాంగం గత 60 సంవత్సరాల నుంచి అందరూ కూడా పోరాటం చేసి మరి ప్రతి ఒక్కరు కూడా గతంలో పరిపాలించిన వాళ్ళు ఇక వస్తుంది కొడంగల్ నారాయణపేట పథకాలని చూపించాలి తప్ప ఇక్కడ కార్యాచరణ పెట్టలేదు. ఇందులో ఇల్లు ఇస్తున్నామంటే ఈ వృత్తి కాగితాలే రూపాయి బిల్లులు కూడా రావాలని ఎక్కిరించారు. ఎందుకంటే వాళ్ళకు పూర్తి నమ్మకం ఏముంటాయంటే గత 10 సంవత్సరాల ఈ రాష్ట్రంలో దాదాపు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన సమైక్యాంధ్రని 60,000 కోట్ల అప్పు ఉంటే 9 సంవత్సరాలలో 7,60,000 కోట్ల అప్పు చేసి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబాటుతానికి గురి చేశారు. కాబట్టి ఇంకెక్కడ ఉన్నాయి డబ్బులు? ఈ ఇందిరమ్మ ప్రొసీడింగ్ వృత్తి కాయదమే ఇది ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకోవాలని చెప్పి ఎక్కిరించారు. ఎప్పుడైతే గ్రామాలలో పాయిలెట్ విలేజెస్ తీసుకొని ఇల్లు కట్టించి బునాదికి 1,00,000, గోడవైతే 1,00,000, చెత్తుపట్టి 2 లక్షలు మొత్తం కంప్లీట్ చేసుకుంటే 1,00,000 ఈ మాదిరిగా ఇళ్లకు బిల్లులు పడతా ఉంటే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అదే మనం ఏమో అనుకుంటే ఏమో జరిగి కదా. ఇదంతా కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంలో క్యాబినెట్ నిర్ణయాలన్నీ కూడా మీద బడుగు బలహీన వర్గాలు, తాళిత పీడిత ప్రజలు, అగ్రవర్ణాల పేదలు, సంపద వర్గాలకు కూడా మిగతా కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉందన్న విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ భాగ్యస్వామ్యం లేకపోతే మీరు బాధ్యతగా మీ డిపార్ట్మెంట్లలో ఖచ్చితంగా ఇది బాధ్యత చేయాలి. మీరు ఈ ప్రాంతాన్ని బాగా చేసుకోవాలి, మన తెలంగాణ బాగా చేసుకోవాలి, మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని బాధ్యతాయుతంగా మీరు చేయకపోతే మనం నిర్ణయాలు తీసుకుని కూడా వృధా అవుతుంది. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే గెలిచిన సర్పంచులు కోటి ఆశలతో వాళ్ళని గెలిపించారు. ఆయా గ్రామాలకి సర్పంచ్ గెలిస్తే ఈ కాలువ అవుతుంది, ఈ మోరీ అవుతుంది, ఈ స్లాబ్ అవుతుంది, ఊర్లో రోడ్డు పడుతుంది, నీళ్ళ ట్యాంక్ అవుతుంది, నీళ్ళు వస్తాయి, ఊరి గురించి ఆలోచన చేస్తారని ఎన్నో ఆశలతో గెలిచిపించిన సర్పంచులు, గెలిచొచ్చిన సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా మీ అందరితో కలిసి పనిచేసి వారి వారి గ్రామాలను బాగు చేసుకోవాలని పూర్తి స్థాయిలో వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. చాలా మంది సర్పంచులు కలిసినప్పుడు కూడా అంటా ఉన్నారు, ఖచ్చితంగా మా పిల్లలు మేము పని చేసుకోవాలి. ఈసారి గెలిచిన సర్పంచులు అందరూ కూడా ఏదో ఒక రకంగా మా ఊర్లో మేము ఒక పని చేసి మేము మా పేరు తెచ్చుకోవాలనే తపనతో ఉన్నారు. కాబట్టి వారు పేరు తెచ్చుకోవాలనుకుంటే, మున్సిపల్ చైర్మన్ పేరు తెచ్చుకోవాలనుకుంటే, లేదా మున్సిపల్ వార్డు మెంబర్ పేరు తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా అధికారుల చేతుల్లోనే ఉంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని విశ్వసిస్తా ఉంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నమ్మింది. మిమ్మల్ని నమ్మి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా చేయాలనే ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో నిలువెత్తు నిదర్శనం స్కూల్ పిల్లలకి టీచర్లు చదువు చెప్తా ఉంటే దాదాపు 8-10 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్స్
ప్రమోషన్స్ లేవు, స్పౌస్ కేసులు లేవు, వాళ్ళ స్ట్రెస్ లో ఉన్నారు. వాళ్ళే స్ట్రెస్ లో ఉంటే స్కూల్ పిల్లలకి చదువులు ఎంత బాగా చెప్తారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఎవరు చేయలే, ఆ సాహసమైన నిర్ణయం ఎప్పుడు తీసుకోలేదు. పారదర్శకంగా 22,000 మంది టీచర్ల బదిలీలు జరిగినా లేదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా. ఉన్నటువంటి కొలగలు కావచ్చు, మత్తలు కావచ్చు, నాగపేట కావచ్చు, కొంత వికారాబాద్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు లేక వ్యవసాయ యోగ్యమైనటువంటి పంట పొలాలకు భూములున్నా ఆదరణ లేక జీవన విధానం అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం ఒకటే కాకుండా ఆచరణలో పెట్టి ఇప్పటికే దాదాపు కాట్రపల్లి నుంచి కాన్పూర్తి వరకు మొదటి ఫేజ్ సంబంధించిన డబ్బులు ఇవ్వడం ఒకటే కాకుండా పనులు కూడా శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నాలు చూస్తా ఉన్నాం. నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి గారు లేకపోతే ఒక మంత్రి వాకిటి శ్రీహరి గారు, ఒక కలెక్టర్ గారు వీరు మాత్రమే పనిచేయాలనుకుంటే మాత్రం పనులు వేగవంతంగా ముందుకు సాగవు. ఖచ్చితంగా మీ అందరి బాధ్యత. ఈ నారాయణపేట జిల్లా వలసల జిల్లా కాదు, ఈ జిల్లాకి బయటి రాష్ట్రాల నుంచి వ్యవసాయానికి వలసలు వచ్చే విధంగా తీసుకున్న ఈ నిర్ణయం సఫలీకృతం కావాలంటే మీ అందరూ కూడా తలొక చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. యూత్ అండ్ స్పోర్ట్స్ విభాగానికి మధ్యవర్యులుగా ఉన్న డాక్టర్ శ్రీలందరికీ, ఇక్కడ ఉన్న వారి అందరికీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, సబ్ స్టాఫ్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానం చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రణాళిక భాగంగా 99 డేస్ రోజుల కార్యాచరణ భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం మార్చి 6 నుంచి అదేవిధంగా జూన్ 12 వరకు మనం జరుపుకుంటాం. మీ అందరికీ కూడా అధికమే గ్రామ వార్డు సభలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం, అదేవిధంగా 10 వారాల పాటు వారానికి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్కి ఇస్తూ మనం సెలబ్రేట్ చేసుకోవడం, అదేవిధంగా ఈ వారోత్సవాలను చేసుకోవడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించాలి అని, అదేవిధంగా 1,00,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా కొత్త వ్యాపారాభివృద్ధికి అవకాశాలు, అదేవిధంగా ఈ ఎనీ ఇష్యూస్ మన గ్రామ సభల్లో నిర్వహించిన వాటిని కానీ మన స్టేట్ లెవెల్లో మీటింగ్స్లో ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ కానీ సార్ట్అవుట్ చేయడం, వీటన్నిటికీ ఈరోజు 5 ఫేజ్లో జరుగుతున్న దానికి జూన్ 2 మనందరికీ తెలుసు మన స్టేట్ ఫార్మేషన్ డేతో కల్మినేట్ అవుతుంది. ఈ 99 డేస్ కార్యక్రమం ఈరోజు ఈ 10 వారాల కార్యక్రమంలో మనం 8 వారాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు 9వ వారంలోకి ఎంటర్ కాబోతున్నాము. తొలి వారం గ్రామీణాభివృద్ధి వారంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ గ్రామీణాభివృద్ధి వారంలో మనకున్న అన్ని గ్రామ పంచాయతీల్లో, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, అదేవిధంగా అన్ని రోడ్లను OHSRలను మనం శుభ్రపరచుకోవడం జరిగింది. ఎంతో 1886 కొత్త రేషన్ కార్డ్స్ కూడా మనం మన జిల్లాలో 29,593 కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తూ 62,900 మందిని రేషన్ కార్డులో చేర్చడం జరిగింది. నారాయణపేట జిల్లాలో మనందరికీ తెలుసు మహాలక్ష్మి పథకం ద్వారా 70,000 మంది అర్హులకు 1,83,000 సిలిండర్ సబ్సిడీ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు మన జిల్లాలో 47 కోట్ల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా వ్యవసాయ శాఖ వారోత్సవాలకు సంబంధించి కూడా మనం రైతు వేదికలతో మట్టి నమూనా సేకరణ చేసుకుంటున్నాము, భూసార పరీక్షలు చేసుకుంటున్నాము, రసాయన ఎరువులు ఏ విధంగా వాడకూడదు అన్న దాని మీద కూడా అవగాహన పెట్టుకుంటున్నాము. PM కుసుమ్ పథకం ద్వారా కూడా సోలార్ పంప్ సెట్స్ రైతులకు ఎంతో ఉపయోగకరమైన స్కీమ్ ఇది PM కుసుమ్ స్కీమ్. ఈ PM కుసుమ్ స్కీమ్ ద్వారా కూడా రైతులకు మనం పంప్ సెట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ట్రెడ్కో వారి అధికారులతో కలిసి నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలో రైతు వేదికల ద్వారా రైతులకు ప్రయోగిక అవగాహన కోసం నమూనా సోలార్ పంప్ సెట్ ని కూడా పెట్టడం వారిని డిక్లేర్
కిషోర మరియు వృద్ధుల ఆరోగ్య సేవలపై ప్రత్యేకంగా మనం దృష్టి సారించాము. పిహెచ్సిలలో స్పెషలిస్ట్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏఎన్సీ నమోదు, అదేవిధంగా ఎనీమియా నియంత్రణ, పోస్ట్ నేటల్ ఫాలోఅప్ అనేది మనం చేస్తున్నాము. ఆర్బిఎస్ఏ స్క్రీనింగ్ కార్యక్రమాలు, సిపిఆర్, ఎన్నో కార్యక్రమాలు మన ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించుకోవడం జరిగింది. మనం ఎన్సిడి స్క్రీనింగ్ కూడా మనం ఈ కార్యక్రమంలో చేస్తున్నాము ప్రత్యేకంగా. అదేవిధంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా, అదేవిధంగా డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా నియంత్రణ కార్యక్రమాలు అండ్ అర్బన్ ఏరియాలో కూడా పాలిక్లినిక్స్ నిర్వహించుకోవడం అన్ని కూడా మనం ఆరోగ్య వారంలో చేస్తున్నాము. మూడో వారంలో ఎలైవ్ పోలీసు శాఖ వారి కోఆర్డినేషన్తో మనం ఈ ఈవెంట్ అనేది అక్కడ చేసుకోవడం జరిగింది. విద్యార్థులందరినీ ఒక మానవ కారంగా ఏర్పాటు చేసి, అదేవిధంగా రవాణా వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం కూడా మనం నిర్వహించుకున్నాం. 4వ వారం అత్యంత ముఖ్యమైన వారం, సంక్షేమ వారంగా మనం నిర్వహించుకున్నాము. ఈ సంక్షేమ వారంలో పంట రుణమాఫీ మన జిల్లాలో 66,206 మంది రైతులకు మనం రుణమాఫీ అనేది మనం 578 కోట్ల విలువైన అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. రైతు మరణించిన సందర్భాల్లో కూడా మనం రైతు బీమా అనేది మనం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో మనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 1827 మంది రైతులకు మన జిల్లాలో 91 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం మనం అందించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రభుత్వం ఎంతో ముఖ్యంగా తీసుకున్న కార్యక్రమం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దయచేసి అందరూ కూర్చోండి, మాట్లాడకండి. జిల్లాకు సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. కరెక్ట్. నారాయణపేట జిల్లాలో 7,151 ఇళ్లు మనకి కేటాయించడం జరిగింది. అందులో 6,526 ఇళ్లు మనం మొదలు పెట్టుకోగా ఇప్పటికీ 824 ఇళ్లు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మిగిలిన ఇల్లు కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అదేవిధంగా ఇంటికి సంబంధించి ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటున్నామో గ్రీన్ ఛానల్ ద్వారా